హలో ఎవ్రీవన్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ సేల్కి తీసుకొస్తాను అండ్ రెంటల్ పర్పస్ ప్రాపర్టీస్ కూడా తీసుకొస్తాను. ఇప్పుడు చూస్తుంది మాత్రం రెంటల్ పర్పస్ ప్రాపర్టీ అండి. చూడండి, ఈ హౌస్ వచ్చేసి మనకి డూప్లెక్స్ హౌస్, చాలా లగ్జరీగా ఉంటుంది. హౌస్ వచ్చేసి సుచిత్ర సర్కిల్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎంఎన్ రెడ్డి నగర్లో రోడ్ నెంబర్ 3లో లొకేటెడ్ అయింది. చూడండి, స్పేసియస్ కార్ పార్కింగ్తో పాటు మనకి 3 సర్వెంట్ రూమ్స్ వచ్చాయి. చాలా స్పేసియస్ గా ఉంది. బోరో మంజీరా కనెక్షన్స్ కూడా ఉన్నాయి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఫాలో చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేస్తూ ఉండండి. చూడండి, చాలా స్పేసియస్ గా వచ్చింది. పార్కింగ్ ఏరియా అంతా లైక్ ఇదంతా మనము లైక్ పార్కింగ్ ఏరియా లాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఏవైనా ఫంక్షన్స్ ఈవెంట్స్ చేసుకున్నప్పుడు కింద ఫుడ్ పెట్టుకోవడానికి, లైక్ హల్దీ ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. చాలా స్పేసియస్గా వచ్చింది. 300 స్క్వేర్ యార్డ్స్. మనకి 3 సర్వెంట్ రూమ్స్ ఇచ్చారని చెప్పాను కదా, పైన మనకి డూప్లెక్స్ ఇచ్చారు. చాలా బాగుంటుంది. 1 డే రెంటల్ పర్పస్ చూసే వాళ్ళకి కూడా బెస్ట్, లైక్ కిట్టి పార్టీస్కి. కానీ ఒకసారి మనం పైనకి వెళ్ళి చూసుకుందాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్ కారిడార్ చూడండి, చాలా స్పేసియస్గా ఉంది. లైక్ మనము పార్టీస్ చేసుకోవడానికి కానీ, హల్దీ ఫంక్షన్స్ కానీ, ఈ మధ్యలో చాలామంది రెంటల్ పర్పస్లో అడుగుతున్నారు కాబట్టి సో ఇది రెంటల్ పర్పస్ ఇవ్వబడుతుంది. చూడండి, మనకి చాలా బాగుంది. లోపల చూసుకున్నట్లయితే మెయిన్ ఎంట్రన్స్ అదంతా చూసుకున్నట్లయితే చాలా లావిష్గా వచ్చింది. చూడండి, డూప్లెక్స్ హౌస్. వావ్, మనకి చిన్నగా పార్టీస్ చేసుకోవడానికి కానీ, ఫంక్షన్స్ కానీ, గెట్ టుగెదర్ పార్టీస్కి, కిటీ పార్టీస్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, చాలా లగ్జరీగా ఉంది. అండ్ మనకి సోఫాస్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఈవెన్ మనకి విండోస్ దగ్గర చూసుకున్నట్లయితే కర్టెన్స్ కూడా ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి. చాలా బాగుంది. లైటింగ్ అదంతా చూసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంది. చూడండి, కిచెన్ ఉంది. కిచెన్లో మన కిచెన్ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది. అండ్ కిచెన్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకు చిమ్నీ స్టవ్స్ కూడా ఉన్నాయి. సో మనకు చూస్తున్నారు కదా, ఇక్కడ స్టవ్, చిమ్నీ అన్నీ ఉన్నాయండి. అన్నీ మనకి అక్కడ చూసుకున్నట్టే అయితే ప్యూరిఫైర్ వాటర్ కూడా ఉంది. సో ఇక్కడ ఒకటి మనకి వాటర్ ఫిల్టర్ ఇచ్చారు. సో చాలా బాగుందండి. డైనింగ్, సోఫాస్ అండ్ దివానా అండ్ మ్యాట్రిస్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. అండ్ చాలా మంది ఇట్లా ప్రిఫరెన్స్ చూపిస్తారు కదా 2-3 డేస్ ఫంక్షన్స్ చేసుకోవడానికి. చూస్తున్నారు కదా, ఇదంతా చాలా లావిష్గా ఉంది. 2-3 డేస్ ఏదైనా ఫంక్షన్ చేసుకుందాం అనుకునే వాళ్ళు, ఫంక్షన్ హాల్స్ అంటే ఇంకా మళ్ళీ మీకు ఖర్చు ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇలాంటి లైక్ గెస్ట్ హౌస్ పర్పస్లో చాలా బాగుంటుంది. ఎవ్రీ ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఓన్ హౌస్ లాగా ఫీల్ అయ్యి మన ఎవ్రీ ఫంక్షన్ ఇంట్లో చేసుకోవచ్చు. అంత బాగుంది. చూడండి, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకి డ్రెస్సింగ్ ఏరియా అండ్ వాష్రూమ్ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది. చాలా బాగా యూజ్ అవుతుంది ఈ డూప్లెక్స్ విల్లా వచ్చేసి. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే కామన్ వాష్రూమ్ కూడా వచ్చింది. చాలా లగ్జరీగా ఉంది. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చూసుకుందాము. చూస్తున్నారు కదా, ఇక్కడ స్టెప్స్ వచ్చేసి గ్రానైట్ ఫినిషింగ్ చాలా బాగుంది. సైడ్లకి చూసుకున్నట్లయితే మనకి వుడ్ తోటి, టేక్ వుడ్ తోటి బాగా వేయించారు. సో మనకి చూస్తుంటే కూడా లైక్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా, ఓల్డ్ మోడల్లో అయినా కానీ చాలా బాగుంది. చాలా లగ్జరీ ఫీల్ అయితే ఉంది. సో ఫంక్షన్స్ అన్ని హ్యాపీగా దీంట్లో చేసుకోవచ్చు. బిఫోర్ మ్యారేజ్ నుంచి ఆఫ్టర్ మ్యారేజ్ వరకు. సో ఏవేవైతే ఫంక్షన్స్ చేసుకుంటారో, హల్దీస్ అవన్నీ ఎవ్రీథింగ్ ఫంక్షన్ కూడా ఇందులో మనకు ఒక 1 వీక్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుందండి. చూడండి, సెకండ్ బెడ్రూమ్. కబోర్డ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా వచ్చాయి. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ బెడ్రూమ్ చూడండి, బెడ్స్ ఉండగా కూడా పక్కన స్పేస్ ఎంత బాగా వచ్చింది అంటే కనీసం ఒక 100 మెంబర్స్ ఉన్నా కానీ ఈజీగా పడుకునే అంత స్పేస్ ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ ఫంక్షన్ హాల్స్ అవన్నిటికంటే ఇది చాలా బెస్ట్. మంచి ఫంక్షన్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ వచ్చింది. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది. చూడండి, బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకి వాష్ ఏరియా కూడా వచ్చింది, వాష్రూమ్ కూడా వచ్చింది. సో వెంటిలేషన్ ఎవ్రీథింగ్ చాలా లగ్జరీ ఫీల్ అయితే ఉందండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే హాల్ కూడా ఉంది. చూడండి, మనకి సెకండ్ ఫ్లోర్లో కూడా ఎంట్రన్స్ అవుట్ సైడ్ నుంచి కూడా రావచ్చు.
సో మంచిగా పార్టీస్ చేసుకోవడానికి, గెట్ టుగెదర్ పార్టీస్కి చాలా బాగుంటుందండి. ఇదైతే టోటల్గా మనకి బిల్డింగ్ వచ్చేసి పర్ డే పార్టీస్ని బట్టి, ఫంక్షన్స్ని బట్టి, అంటే మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు, ఫంక్షన్స్కా లేకపోతే గెట్ టుగెదర్కా, బర్త్డే పార్టీస్కా, దేనికైనా చాలా బాగా యూజ్ అవుతుంది అన్నట్టు. సో మనకి సుచిత్ర సర్కిల్కి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఇంత లగ్జరీ విల్లా దొరకడం చాలా రేరు. సో అవుట్స్కట్స్కి వెళ్ళి అక్కడ చేసుకునే బదులు సిటీ లోపల ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళైతే చాలా బాగుంటుంది. సో ఎంఎన్ రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 3లో ఉంది. చాలా బాగుంటుంది. వాటర్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచిగా ఉంటుంది. సో పర్ డే ఛార్జెస్ వచ్చేసి మన ఫంక్షన్స్ని బట్టి 15,000 నుంచి స్టార్ట్ 30,000 వరకు ఉంది రెంట్ ఛార్జ్ చేస్తారు. సో చాలా బెస్ట్ రెంట్ పర్పస్ అని కూడా చెప్పొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఓనర్ నెంబర్స్ ఇస్తున్నాను. సో వెంటనే బుక్ చేసుకోండి. మనకి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 15 డేస్ ముందు బుక్ చేసుకోవడం బెటరు. సో చాలా బాగుంది చూడండి. సెకండ్ ఫ్లోర్లో కారిడార్ అంతా చూసుకున్నట్లయితే హ్యాపీగా మనకు లైక్ ఒక ఇండిపెండెంట్ హౌస్ లాగా ఫీల్ ఉంటుంది. చాలా స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఏదైనా ఫంక్షన్స్కి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్స్కి అయితే కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ ప్రాపర్టీస్ని కూడా మన ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకున్నా, లైక్ రెంట్ పర్పస్లో ఇవ్వాలి అనుకున్నా, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.